వరంగల్ జిల్లా మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. బీఆర్ఎస్ బీజేపీ కార్పొరేటర్ల నినాదాల మధ్య బడ్జెట్ను ప్రవేశపెట్టారు మేయర్ గుండు సుధారాణి. నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు బీజేపీ సభ్యులు. బడ్జెట్ వివరాలను మేయర్ ప్రవేశపెడుతుండగా బడ్జెట్ పత్రాల్ని మేయర్ చేతిలో నుంచి లాక్కున్నారు బీఆర్ఎస్ కార్పొరేటర్లు. జై తెలంగాణ నినాదాలతో సమావేశం రసాభాసగా మారింది. పరిస్థితులు ఉద్రిక్తంగా మారకుండా మున్సిపల్ కార్యాలయం ఎంత భారీగా మోహరించారు భద్రతా సిబ్బంది. అందరం ఆమోదించడం జరిగినది. ఇవాళ వీళ్ళు బీఆర్ఎస్ బీజేపీ మేము మొదటికేళ్ళు చెప్తూనే ఉన్నాం వీళ్ళది అక్రమ సంబంధం అనేది. మేము చెప్తే ఎవరు నమ్మలే. ఇవాళ తేట తెల్లనం అయింది. ఇవాళ మేయర్ గారు గుండు సుధారాణి గారు మొన్నటి వరకు బంగారం అయిపోయినట్టు ఇవాళ వెండి అయిపోయినట్టు వాళ్ళకు. వీళ్ళు చేయబట్టి 20 ఏళ్లు వెనుకకు పోయింది కార్పొరేషన్ అని చెప్పి 100 ప్రెస్ మీట్లలో మేము చెప్పడం జరిగింది. మేము ఇవాళ కాకతీయ కళాతోరణం గురించి మాట్లాడుతున్నారు. సిగ్గు అనిపిస్తుంది. కాకతీయ ఉత్సవాలని 10 ఏళ్లకెళ్ళి నిర్వీర్యం చేసి ఏ ఒక్క సంవత్సరం కూడా కాకతీయ ఉత్సవాలు చేయని ఈ దుర్మార్గులు ఇవాళ కాకతీయ తోరణం గురించి మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ నేతలు మద్దతు ఇవ్వకుండానే మేయర్ కార్పొరేషన్ బడ్జెట్కు ఆమోదం తెలిపారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆ పార్టీ నేతలు. కార్పొరేషన్ ఆఫీస్ ముందు నిరసనకు దిగారు కార్పొరేటర్లు. తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో కళాతోరణం తొలగించవద్దని తీర్మానం చేయాలని డిమాండ్ చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. తమ ప్రతిపాదన పట్టించుకోలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మేయర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించొద్దన్న ప్రతిపాదనలో పట్టించుకోలేదంటూ ఫైర్ అవుతున్నారు బీఆర్ఎస్ కార్పొరేటర్లు, ఎమ్మెల్సీలు. అది ఇప్పుడు కమిషన్ గారిని అడిగా మరి